హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బెండకాయలు ఫ్రై చేయబోతున్నా. టేస్టీగా ఈజీగానైతే ఎలా చెప్పబోతున్నా. మనమైతే ముందుగానైతే బెండకాయ ఫ్రై కోసం అయితే ముందుగానైతే పల్లీలు అయితే వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే ఇట్లా చూపించిన విధంగా అయితే మంచిగా వేయించుకోండి. వేయించినాకనైతే ఒక గిన్నెలోకి తీసుకోండి. పల్లీలను అయితే ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాతనైతే మనం పల్లీలు వేయించిన గంజు ఉంది కదా, అదే గంజులోన మనం ఇంకొక పావు దాకా ఆయిల్ వేసుకోవాలి. బెండకాయలు ఫ్రై కోసం అయితే ఇంకొక పావు దాకా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాతనైతే ఆయిల్ కాలినాకనైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నాకైతే ఇంట్లో లేదు, తెంపింది అయితే నేనైతే కరివేపాకు వేయలేదు. ఇప్పుడైతే నేను ఆవాలు, జీలకర్ర వేసుకున్నాకనైతే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నా. పచ్చిమిర్చి ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాక బెండకాయలు వేయద్దు. పచ్చిమిర్చి ముక్కలు కొద్ది అంత ఫ్రై అయినాకనే బెండకాయ వక్కలు వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాక బెండకాయ వక్కలు వేసుకున్నాం అనుకో, మళ్ళీ బెండకాయ వక్కలు ఫ్రై అయ్యేంతలోపు అయితే పచ్చిమిర్చి వక్కలు మాడిపోతాయి. అందుకోసం అయితే మనం పచ్చిమిర్చి వక్కలు కొద్ది అంత ఫ్రై అయినాకనే బెండకాయ వక్కలు వేసుకోవాలి. బెండకాయ వక్కలు అయితే మంచిగా ఫ్రై కానివ్వాలి. ఎందుకంటే బెండకాయ వక్కలనైతే మొత్తం బంక బంక జిగురు జిగురు ఉంటుంది కదా, మనం ఆ బంక బంక జిగురు జిగురు పోయేదాకానైతే మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం కలపలేదనుకో, ఇట్లా ఆయిల్లో వేసి అట్లే వదిలేసినాం అనుకో, కింద తొందరగా మాడిపోతున్నాయి. బెండకాయలు అయితే తొందరగా మాడిపోతాయి. అందుకోసం అయితే మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మినిమం ఒక 5-6 నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు అయితే తొందరగా ఫ్రై కావు, ఎందుకంటే బంక బంక ఉంటాయి కాబట్టి తొందరనైతే ఫ్రై కావు. చూడండి, నేను చూపించిన విధంగానైతే మంచిగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి. బెండకాయలు ఫ్రై అయ్యేదాకనైతే పసుపు వేసుకోవద్దు, వెల్లుల్లి కూడా వేసుకోవద్దు. నేనైతే ఇందులోనైతే ఉల్లిగడ్డలు అయితే అస్సలు వేయట్లేదు. చూడండి, బెండకాయలు ఎంత బంకగా ఉన్నాయో అవి పోయేదాకనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే బెండకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి. ఇంతదాకా నూనె కనిపించిందా మనకు ఫ్రై కాకముందు బంక చేయబట్టి? ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాక పైనకి ఎంత మంచిగా ఆయిల్ వచ్చిందో చూడండి. ఇప్పుడైతే మనమైతే వెల్లుల్లి అయితే దంచి వేసుకుందాం. బెండకాయలు మంచిగా ఫ్రై అయినాకనైతే వెల్లుల్లి అయితే దంచి వేసుకోండి. నేనైతే ఫ్రై కర్రీస్లలో ఎక్కువ ఉల్లిపాయలు వాడను, వెల్లుల్లే వాడతా. ఎందుకంటే మనం ఉల్లిగడ్డ వాడినాం అనుకో బెండకాయల తీయగా వాసన వచ్చి అస్సలు తినబుద్ధి కాదు. నేనైతే వెల్లుల్లి వేస్తాను. ఇప్పుడైతే నేనైతే వెల్లుల్లి అయితే ఇట్లా దంచుకొని అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం చూపించిన విధంగానైతే వెల్లుల్లి అయితే వేసుకోండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకోండి ఇప్పుడు కూడా, ఎందుకంటే మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బెండకాయ వక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాతనైతే మంచిగా కలుపుకున్న తర్వాతనైతే ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మనం పసుపు ఫస్టే వేసుకున్నాం అనుకో, బెండకాయలు వేసుకున్నాం అనుకో, పసుపు అనేది కలర్ ఉండదు, మళ్ళీ మాడిపోతుంది. అందుకోసం అయితే మనం బెండకాయలు ఫ్రై అయినాకనే పసుపు వేసుకోవాలి. పసుపు అయితే నేను కొద్దిగా ఎక్కువనే వాడతా. ప్రతి వీడియోలో చెప్తాను నేను పసుపు అయితే ఎక్కువనే వాడతా అని. ఎందుకంటే మనము పసుపు ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మనం దెబ్బ తాకినా కూడా పసుపు పెట్టుకుంటాం కదా, అందుకోసం అయితే పసుపు అయితే ఎక్కువనే వేస్తాను. అయితే కొద్దిగా మెంతిపొడి కూడా వేసుకుంటున్నా. బెండకాయ ఫ్రైలా తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మనం బెండకాయ ఫ్రైలైనా సూప్లైనా మెంతిపొడి వేసుకున్నాం అనుకో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అయితే కొద్దిసేపు ఉడికిన తర్వాతనైతే ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేయించిన ధనియాల పొడి, మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్నాం అనుకో, అంతే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మనం ఇందులోకి చపాతీలు వేసుకున్నాం అనుకో ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.